హిప్నాటిక్ స్టేట్లోకి మీరు వెళ్ళినప్పుడు సజెషన్స్ ఇస్తాం మనం. ఇక్కడ ఈ హిప్నాటిక్ స్టేట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నో లాజిక్. అంటే మంచి చెడు తెలియదు, అవసరమా కాదా తెలియదు, చిన్న పెద్ద తెలీదు, నో లాజిక్. నీ కాన్షియస్ మైండ్ ఆ పని చేస్తుంది. మన ఎరుక ఇది చిన్నది, ఇది పెద్దది, ఇది నా శక్తికి మించింది, ఇది అవమానకరమైంది, సమాజం చూస్తే నవ్వుతారు, ఇది నాకు కీడు చేస్తుంది, నన్ను కింద పడేస్తుంది, తెలీదు. నో డిస్క్రిమినేషన్ పవర్ టు ద సబ్ కాన్షియస్ మైండ్. కానీ అక్కడ కాన్షియస్ మైండ్ లేదు కాబట్టి ఈ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేషన్లో ఉంటుంది. అప్పుడు వచ్చిన ప్రతి సజెషను నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వస్తుంది. మరి సబ్ కాన్షియస్ మైండ్కి పోయిన తర్వాత ఏమవుతుంది? అది ఎగ్జిక్యూషన్ ఆఫ్ కమాండ్స్. నువ్వు ఇచ్చిన కమాండ్స్ అన్నీ కూడా నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఎగ్జిక్యూట్ అవుతాయి, అంటే రన్ అవుతాయి. కంప్యూటర్లో ప్రోగ్రామ్ రన్ అయినట్టుగా నీ సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టినటువంటి ఆ ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ కావడం మొదలు పెడుతుంది. అప్పుడు రిజల్ట్ నెగిటివ్ పెడితే నెగిటివ్ రిజల్ట్, పాజిటివ్ పెడితే పాజిటివ్ రిజల్ట్ నీ జీవితంలోకి వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకొని ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లోడు వాళ్ళ టీచర్ ఉన్నాడు. వాళ్ళ టీచర్ వచ్చిండు, రోజు వస్తాడు కదా క్లాస్ టీచరు, వచ్చి ఒకటి చెప్తాడు, ఈ యొక్క సబ్జెక్టులలో మ్యాథమెటిక్సే తీసుకుందాం, మ్యాథమెటిక్స్ అనేది చాలా చాలా కష్టము అని ఫస్ట్ టైం ఒకటి చెప్పిండు. ఈ పిల్లోడు 24 గంటలు ఎరకతో ఉంటాడా అంటే మనందరికీ తెలుసు, మనం ఇంతకుముందు క్లాసులలో విన్నాము, 95% మనం ఎరకతో ఉండం. మనం ఏం చేస్తాం? గతంలోనన్ను ఉంటాం, భవిష్యత్తులోనన్ను ఉంటాం. అంటే అర్థమైంది, మనం సబ్ కాన్షియస్ మైండ్ స్టేట్లో ఉంటాం. నువ్వు ఎప్పుడైతే ఈ క్షణంలో ఉంటావో కాన్షియస్ మైండ్ స్టేట్లో ఉంటావు. నువ్వు సరిగ్గా నీ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగిస్తావు. అయితే ఈ మాట అనేటప్పుడు ఒక టీచరు ఒక స్టూడెంట్ను హిప్నోటైజ్ చేస్తున్నాడు. ఇక్కడ టీచరు వచ్చిన వెంబడే ఈ పదం అన్నాడు ఫస్ట్ డే. అప్పుడు వాడు ఎరుకతో ఉన్నాడా? పట్టించుకోడు, ఏమనుకోడు. రెండో రోజు ఎరుకతో ఉంటాడో ఉండకపోవచ్చు తెలీదు, కొద్దిగా సబ్ కాన్షియస్ మైండ్లోకి పోయింది. మూడోసారి కూడా మళ్ళీ చెప్తాడు, నాలుగోసారి సందర్భం ఉన్నప్పుడు చెప్తాడు. తర్వాత వీలున్నప్పుడల్లా ఈ పదం వాడు చాప్టర్ చెప్తున్నప్పుడల్లా మధ్యలో ఏదైనా ఒక కష్టమైన సూత్రం వచ్చిందా, అందుకే నేను చెప్పిన మ్యాథమెటిక్స్ చాలా డిఫికల్ట్, నువ్వు కష్టపడి చదవాలి. వీడు మంచి ఉద్దేశంతోనే చెప్తున్నాడు టీచరు, మ్యాథమెటిక్స్ కష్టము అని చెప్పి నువ్వు బాగా కష్టపడాలి, నువ్వు కష్టపడకపోతే, నువ్వు దీన్ని 10 సార్లు చదవకపోతే, నువ్వు కరెక్ట్గా దీన్ని బుక్ చదవకపోతే, గంటలుగా దీన్ని రివిజన్ చేయకపోతే నీకు గుర్తు రాదు. ఎట్లా ప్రింట్ చేస్తున్నాడు? నెగిటివ్గా ప్రింట్ చేస్తున్నాడు. సజెషన్స్ అంటారు వీటిని, హిప్నాటిక్ సజెషన్స్. ఈయన ఈ టీచర్ హిప్నాటిస్టు కాదు, ఈయన హిప్నటైజ్ కావాలనుకున్నప్పుడు అనుకున్న వ్యక్తి కూడా కాదు. కానీ ఒకటి అనుకున్నాం కదా, ఏ వ్యక్తి అయితే తన కాన్షియస్ మైండ్ అంటే ఎరుకతో లేకుండా ఉంటాడో ఆ వ్యక్తి అప్పుడు ఏ స్టేట్లో ఉన్నట్టు? ఆ పోస్ట్ హిప్నాటిక్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు. పోస్ట్ హిప్నాటిక్ స్టేట్లోకి అప్పుడు ఎవరైనా ఆ వ్యక్తి లోపలికి ఏదైనా ప్రింట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఈ టీచరు స్టూడెంట్కి చెప్తున్నాడు, మ్యాథ్స్ ఈజ్ డిఫికల్ట్. కంటిన్యూస్గా వాడు 10th వచ్చేలోపు ఈ పదము కొన్ని వేల సార్లు వారి సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయింది. తర్వాత బయట ఇదే 10 సంవత్సరాల టైంలో కూడా పిల్లలు అంటూ ఉంటారు చుట్టుపక్కల, ఇది బలమైంది. ఇంటికాడ అమ్మ కూడా అంటుంటుంది. తర్వాత ప్రోగ్రెస్ రికార్డ్ వస్తుంది, రికార్డులో మార్కులు చూస్తారు, మా వాడికి మ్యాథ్స్ అంటే కష్టము అంటాడు. అది మళ్ళీ ప్రింట్ అయింది. వాళ్ళ డాడీ చూస్తాడు, వాళ్ళ మామ చూస్తాడు, ఇంకెవరెవరు చూస్తారు, మ్యాథ్స్లో ఇంక మార్కులు తక్కువ వచ్చినవి, మ్యాథ్స్ అంటే వీనికి కష్టం కదా అంటాడు. అవును పెద్దనాన్న అంటాడు, అవును మామయ్య అంటాడు. ఫినిష్. వాస్తవానికి మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్, మిగిలిన అన్ని సబ్జెక్ట్ లాగానే మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్టు. వీడి మైండ్లో మ్యాథ్స్ పట్ల ఎలాంటి అభిప్రాయము లేదు, ఏ ప్రోగ్రాము లేదు. కానీ ఆ పిల్లగాడు ఎరుకలో లేకపోవడం వల్ల, ఐ రిపీట్, ఎరుకలో లేకపోవడం వల్ల పోస్ట్ హిప్నాటిక్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రపంచం నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క నెగిటివ్ అంశాన్ని పెడతారు. ఎందుకు సార్ నెగిటివ్ ఎందుకు పెడతారు అంటే 95% వాళ్ళే ఉంటారు కాబట్టి.
ఈ అబ్బాయి మైండ్లోకి మ్యాథ్స్ ఈజ్ డిఫికల్ట్ అని వచ్చింది, బాగా ప్రింట్ అయింది. తర్వాత ఇంటర్మీడియట్కి అయిన తర్వాత బుక్ తీస్తాడు. పెద్ద ప్రొఫెషనల్ స్కూల్లో మీరు ఏం చేస్తారంటే మంచి ₹1,00,000 పెట్టి ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజీలో వేస్తారు. మ్యాథ్స్కు ప్రొఫెషనల్గా ఉండే టీచర్ వస్తాడు. వాడికి మ్యాథ్స్లో ప్రొఫెషనల్గా ఉన్నటువంటి 3 లక్షల సార్లు చెప్పే టీచర్ వస్తాడు. వచ్చి ముందర కూర్చుంటాడు. కూర్చొని ఆ మ్యాథ్స్ చెప్పడం మొదలు పెడతాడు. వీడికి ఒక్క ముక్క ఎక్కదు. పక్కన నోట్ టకటకా చేసుకుంటూ పోతాడు. ఈడు అదే క్లాస్లో కూర్చున్నాడు, వాడు అదే క్లాస్లో కూర్చున్నాడు. సేమ్ టైం, సేమ్ క్లాస్, సేమ్ టీచర్, సేమ్ ఎన్విరాన్మెంట్. కానీ వీడి మైండ్లో ఏముంది? మ్యాథ్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్. వాడు పక్కన మైండ్లో ఓపెన్గా ఉన్నాడు. వానికి అర్థం కావడం మొదలుపెట్టింది, దీనికి అర్థం కాలే. మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటారంటే వీడు చదవలే, దొంగనాయల, వీడు వేస్ట్ గాడు, వీళ్ళు ₹1,00,000 వేస్ట్ చేసిన, ఆడు కాలేజీలో సరిగ్గా చెప్పలే, ఎవరినో అని తిడుతుంటారు. మీకు మూలం తెలియదు. నేను ఒక ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అనే దాన్ని తీసుకుని అంతే. ఆ మ్యాథమెటిక్స్ ప్లేస్లో స్టూడెంట్ ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకోండి, మ్యాథ్స్ ప్లేస్లో మీకు సమస్యను పెట్టుకోండి. స్టేజ్ ఫియర్ ఉంది ఒక వ్యక్తికి. ఎలా ఏర్పడింది ఆ స్టేజ్ ఫియరు? ఎవరో ఒకరు మన మైండ్లో ఇలా ప్రింట్ చేసింటారు. తర్వాత టీచర్ స్టూడెంట్ను హిప్నటైజ్ చేసిండు. ఈ స్టూడెంటు సెల్ఫ్ హిప్నాటిజం చేసుకున్నాడు. సెల్ఫ్ టాక్ అంటారు దాన్ని. ఫస్ట్ టీచర్ చెప్పిండు స్టూడెంట్కి, ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత లోపల ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఎస్, మ్యాథమెటిక్స్ ఈజ్ డిఫికల్ట్, మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్. హీ స్టార్టెడ్ సెల్ఫ్ హిప్నటైజ్. తన లోపల ఏమనుకుంటున్నాడు? మ్యాథ్స్ అంటే డిఫికల్ట్ 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 అని తన లోపల భావించడం మొదలుపెట్టిండు. దీన్ని ఏమంటామంటే సెల్ఫ్ హిప్నాటిజం అంటాం. ఫస్ట్ బయట ఉన్న వాళ్ళు చేస్తారు, తర్వాత మనల్ని మనం హిప్నటైజ్ చేసుకుంటాం. ఇది స్ట్రాంగ్ కమాండ్గా మారుతుంది. స్ట్రాంగ్ కమాండ్. ఇక్కడ ఈ కమాండ్గా మారినప్పుడు నో చాయిస్, నీకు ఇంక వేరే గత్యంతరం లేదు, నువ్వేం చేయలేవు దాని ముందల. ఈ ప్రపంచంలో అతి గొప్పటువంటి ఒక ప్రొఫెసర్ వచ్చి నీకు మ్యాథమెటిక్స్ నేర్పించినా కూడా నీకు మ్యాథ్స్ అర్థం కాదు. మరి ఏం చేయాలి సార్, ఎలా చేయాలి? ఇంకొక అమెరికాకి వెళ్దామా, లేకపోతే టెక్నిక్ చేద్దామా, ఏదైనా చేతబడి దగ్గర చేపిద్దామా, పూజలు చేపిద్దామా, యంత్రాలు ఏమైనా తాయితలు కడదామా అనుకుంటుంటారు. ఈ సబ్కాన్షియస్ పవర్ ముందు ఇవన్నీ కూడా నీటి బొట్టు. అక్కడ పెద్ద విత్తనం ఉంది. అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ను రీప్రోగ్రామ్ చేయాలి, డిలీట్ చేయాలి. మనం ఇంతకుముందు ఒక కేసు తీసుకున్నాం కదా, అద్దం ముందు తన యొక్క ప్రతిబింబాన్ని చూసి కింద నవ్వడం మొదలుపెట్టిన పిల్లగాన్ని మరి హిప్నోటైజ్ చేసిండ్రు. మరి ఏం చేసిండ్రు నెక్స్ట్ అంటే 365 days అయిన తర్వాత ఏం చేసిండ్రంటే ఆ వ్యక్తిని మళ్ళీ హిప్నోటైజ్ చేసిండ్రు. చేసి మళ్ళీ హిప్నోటిక్ స్టేజ్లోకి పంపించిండ్రు. పంపించిన తర్వాత అద్దాన్ని ఊహించుకున్నాడు. తర్వాత ప్రతిబింబం కనిపిస్తుంది, ఊహించుకో అన్నాడు. తర్వాత ఒక చిన్న నవ్వు నవ్వి బయటికి రా అని చెప్పిండ్రు. అంటే ఏం చేసిండ్రు? ఇంతకుముందు ఉన్న ప్రోగ్రామ్ను ఎరేజ్ చేసిండ్రు. యాజ్ ఇట్ ఈజ్ అద్దం లోపల ప్రతిబింబం ఉంది. ఆ ప్రతిబింబం చూసి ఇంతకుముందు ఏం చేయాలా? కింద పడి దొరలాల. కానీ ఇప్పుడు ఏం చేసిండ్రు? ఒక చిన్న నవ్వుతాడు అంతే, చూసుకుంటాడు. లేదంటే అక్కడ ఏ స్టేట్మెంట్ చెప్పాలనో కూడా మీరు డిసైడ్ చేయొచ్చు. అప్పుడు ఏమైంది? ఆ తర్వాత మళ్ళీ 1 month అయిన తర్వాత అద్దాన్ని ముందర పెడితే తన రూపాన్ని చూసుకొని చిన్నగా నవ్వి వెళ్ళిపోతున్నాడు. ఏముంది సార్, ఎందుకు ఏం లేదనుకుని నవ్వుతాడు, వెళ్ళిపోతాడు. కానీ అక్కడ నవ్వుతున్నాడు, చిన్న నవ్వు. ఇర్రెగ్యులర్గా బిహేవ్ చేయట్లా, ఏమి చేయట్లా, పాజిటివ్ సజెషన్స్ ఇచ్చారు. ఇంతకుముందు అదే హిప్నాటిక్ స్టేట్, అదే వ్యక్తి, అదే హిప్నాటిస్ట్, సేమ్ కథ, అద్దము ప్రతిబింబము సేమ్. కానీ కమాండ్ ఏమని పెట్టిండ్రు? కింద పడి దొరలాలే, పిచ్చి పిచ్చిగా చేయాలి. ఇప్పుడు చిన్న నవ్వు నవ్వి బయటికి రావాలి. చూడండి మైండ్కి ఎంత పవర్ ఉంది. ఇంత మైండ్ పవర్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నాం మనం అంటే, మొత్తం మ్యాథ్స్ ఈజ్ డిఫికల్ట్ కదా, ఒక వ్యక్తి వచ్చి ఇంగ్లీష్ ఈజ్ డిఫికల్ట్ అంటాడు. తెలుగు మీడియం పిల్లలకి ఇంగ్లీష్ డిఫికల్ట్ అంటాడు. ఇంకో వ్యక్తి వచ్చి ఈ స్టూడెంట్ కాదు, మీరు ఉంటారు అక్కడ, బిజినెస్ చేయడం అనేది చాలా చాలా కష్టము అంటాడు. అది ప్రింట్ అయింది. ఇంకొక వ్యక్తి వచ్చి ఈ భూమి మీద కోటీశ్వరుడు కావడం అంటే అది అదృష్టవంతులకే సాధ్యము అంటాడు. నువ్వు హిప్నోటైజం ఫస్ట్ నువ్వు బయటకు వెళ్ళి హిప్నోటిజం అవుతావు. మీ మమ్మీ వాళ్ళు కావచ్చు, మీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రింట్ చేసిండ్రు. నువ్వు సెల్ఫ్ హిప్నోటిజం చేసుకుంటావు. ఫస్ట్ పోస్ట్ హిప్నోటిజం జరుగుతుంది, తర్వాత నీకు సెల్ఫ్ హిప్నోటిజం చేసుకొని దాన్ని ఒక కమాండ్గా మారుస్తావు.
స్ట్రాంగ్ కమాండ్. అప్పుడు చాయిస్ ఉండదు, నువ్వు బయట నీ ప్రయత్నాలను చేయి. సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక గురువునుడు, ఒక వ్యక్తి బయట ఉన్న ఒక మామూలు పెద్ద మనిషి, నువ్వు పెద్ద మనిషి అని భావించే వ్యక్తి ఆరోగ్యం గురించి ఇలా చెప్తున్నాడు. ఇప్పుడున్న ఈ యొక్క మోడర్న్ సొసైటీలో ఆరోగ్యం అనేది చాలా చాలా కష్టము, కంపల్సరీ ఒక 5 జబ్బులు ఉంటాయి, ఇది ఇంతే అని ఫిక్స్ చేసి నువ్వు ఆ వ్యక్తి పట్ల ఉన్న నీ గౌరవానికి, నువ్వు చూసిన తీరుకి ఒక్కటే సెకండు విచక్షణ జ్ఞానాన్ని పక్కన పెట్టేస్తావు. అంటే అది ఎట్లా పనిచేస్తుంది? పోస్ట్ హిప్నాటిక్ సజెషన్గా పనిచేస్తుంది. నువ్వు దాని లోపలికి అంగీకరిస్తావు, కాన్షియస్ మైండ్ అడ్డు రాదు. ఎందుకంటే నువ్వు ముందే నిర్ణయించినావు, ఈ వ్యక్తి చాలా మేధావి, ఈ వ్యక్తి చాలా గొప్పవాడు, ఈ వ్యక్తి బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు, గురువు, మా ఊరికి పెద్ద, వేదాలు చదివిండు, ఉపనిషత్తులు చదివిండు, ఖచ్చితంగా కరెక్టే చెప్తాడు, నా మైండ్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు అని ముందే నువ్వు నిర్ణయం తీసుకున్నావు, నువ్వు ప్రింట్ చేసుకున్నావు. కాబట్టి ఆ వ్యక్తి నోట్లోంచి ఏమొచ్చినా సరే యాజ్ ఇట్ ఈజ్ కాన్షియస్ మైండ్ పక్కకపోతుంది, సబ్ కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతుంది. అది నీ జీవితంలో ఒక కమాండ్గా మారుతుంది, నువ్వు దానికి బానిసవు. ఒక వ్యక్తి వచ్చి బిజినెస్ గురించి చెప్తాడు, ఇంకో వ్యక్తి వచ్చి డబ్బు గురించి చెప్తాడు, ఇంకో వ్యక్తి వచ్చి నీ ఆరోగ్యం గురించి ప్రింట్ చేస్తాడు. ఎవరు వచ్చి చెప్తున్నారు అంటే నీ చుట్టూ ఉన్న నెగటివ్ పీపుల్. 95 to 99% మొత్తం నెగటివ్ పర్సన్స్ వచ్చి మొత్తం నీ చేతగానితనాన్ని, నీ దుఃఖాన్ని, నీ యొక్క భయాన్ని పెంచేటటువంటి సజెషన్స్ను నీ మైండ్లోకి కంటిన్యూస్గా డంప్ చేస్తూనే ఉంటారు.